ముర్ముకు నివేదిక 80% అభిప్రాయాలు జమిలికే, 32% పార్టీల సానుకూల స్పందన, అభిప్రాయం చెప్పని వైకాపా, బీఆర్ఎస్, తెలుగుదేశం. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు జమిలి ఎన్నికలకు ఎస్ అని కానీ నో అని కానీ. ఓవరాల్గా చూసుకుంటే స్పందించిన పార్టీల్లో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఐయుఎంఎల్, జేఎన్కేఎస్సీ, జనతాదళ్ సెక్యులర్, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ ఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. వీళ్ళు మాత్రం చెప్పలేదు. గతంలో కూడా జమిలి జరిగిన తొలి ఎన్నికలు ఉమ్మడిగా నిర్వహించారు. దేశంలో గతంలోని జమిలి ఎన్నికలు జరిగే స్వతంత్రం వచ్చే 1951, 52లో తొలి ఎన్నికలను లోక్సభ అసెంబ్లీలకు కలిపి నిర్వహించారు. దీన్ని 1967 వరకు కొనసాగించారు. 68, 69 సంవత్సరాలు కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమిలి తప్పింది. 1970లో లోక్సభను అర్ధాంతరంగా రద్దు చేశారు. అప్పటి నుంచి వేరువేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ 1980లో జమిలి ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. 83లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేశారు. 99లో జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ తన 170 నివేదికలో జమిలి ఎన్నికలు సూచన చేశారు. 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి జమిలి ఎన్నికలు ఆలోచన చేశారు. తన ఆలోచనను సోనియా గాంధీతో పంచుకున్నారు. ఆమె అంగీకరించారు, కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 2010లో బీజేపీ నేత అద్వానీ కూడా జమిలి ప్రతిపాదన ఇచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్కి ఈ ప్రతిపాదన చేశారు. 2014లో బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో జమిలి అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్ప నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. 2017లో నీతి ఆయోగ్ ఒక పత్రాన్ని తయారు చేసింది. 2018లో లా కమిషన్ మరో పత్రాన్ని రూపొందించింది. కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించింది, కానీ ఇప్పటివరకు దీనిపై ముందడుగు పడలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మళ్ళీ అవే మాయ మాటలు. నిన్న జగన్ ఈబీసీ నేస్తానికి సంబంధించి